ఓం నమస్తే ఈగల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, యోగాచార్యుని. నా పక్కనటువంటి అసిస్టెంట్ యోగా టీచర్ నందిని, యోగాచార్యులు. అయితే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఈరోజు థైరాయిడ్. అంటే రెండు రకాలైనటువంటి థైరాయిడ్ వ్యాధిని ఏ విధంగా తగ్గించాలి, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అసలు థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే ముఖ్యంగా థైరాయిడ్ రావడం అంటే ఎక్కువ చల్లదనం, అంటే ఐస్ క్రీమ్ తినడం కానీ, తర్వాత మనలో ఉన్నటువంటి టూత్పేస్ట్లో ఉన్నటువంటి కెమికల్స్ లాంటివి కానీ, మన పదార్థాలు తీసుకున్నటువంటి పదార్థాల్లో కెమికల్ ఉండడం వల్ల కానీ, తర్వాత మనం ఎక్కువ ఫ్యాన్ కింద ఉండడం కానీ, ఎక్కువ ఏసీలో ఉండడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మనకు థైరాయిడ్ వ్యాధి అనేది ఒక గ్రంథి అనేది వస్తుంటుంది. అంటే ఈ గ్రంథిని థైరాయిడ్ గ్రంథిని ఈ విధంగా క్యాన్సర్గా, తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే వ్యక్తులకి ఈరోజు చక్కనటువంటి ఎక్సర్సైజ్తోని, తర్వాత క్రియలతోని, ప్రాణాయామంతోని, ఆసనాలతోని మనం తగ్గించే విధంగా మనము ప్రయత్నం చేస్తాము. అయితే ముందుగా మనకి ఫస్ట్ 3 సార్లు ఓంకారం చేస్తాం. అంటే ఈ ఓంకార ఉచ్చారణతోని మనకు థైరాయిడ్ వ్యాధిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ టేక్ ఏ లాంగ్ బ్రీత్, శ్వాస తీసుకుంటున్నాం, తర్వాత ఓంకార శబ్దం చేస్తున్నాం, ఉద్గిట్ ప్రాణాయామం. ఓ దీర్ఘ శ్వాస, రెండోసారి శ్వాస తీసుకుంటూ ఓ మూడోసారి శ్వాస తీసుకుంటూ ఓ relax. Press your hand, massage your కంఠ. ఈ విధంగా ఉచ్చారణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ అయ్యి మనలో ఉన్నటువంటి దోషాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఆసనాలు చూడండి. ఫస్ట్ ఉత్తాన మండుకాసనం, వజ్రాసనం వేస్తున్నాం. ఉత్తాన మండుకాసనం, తర్వాత వజ్రాసనంలో కాల్ని కొంచెం గ్యాప్ పెడుతున్నాం. గ్యాప్ పెట్టేసి 2 హస్తములు వెనుకకి జత చేస్తున్నాం. జత చేసి కుడి బెడమ చేసేసి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. శ్వాస తీసుకుంటూ పైకి కంటాను, శ్వాస వదులుతూ మధ్యస్థితి. శ్వాస తీసుకుంటూ ఉత్తాన మండుకాసనం, శ్వాస తీసుకుంటూ పైకి లాక్స్. నెక్స్ట్ 2 హ్యాండ్స్ని కూడా కొంచెం వెనుకకు చేస్తున్నాం, తీసేసి క్లోజ్ చేస్తున్నాం. ఇది ఉత్తాన మండుకాసనం. నెక్స్ట్ మనకి ఉష్ట్రాసన్, క్యామెల్ పోజ్. ఉష్ట్రాసన్ మనం చేస్తున్నప్పుడు క్లోజ్ చేస్తున్నాం, కాళ్ళని జతల్ని క్లోజ్ చేసేసి శ్వాస తీసుకుంటూ పైకి లేస్తూ, తర్వాత కుడి హ్యాండ్ని కుడి లెగ్ని టచ్ చేస్తూ, బెడమ లెగ్ని టచ్ చేస్తూ మనకి శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రంథిని బాగా యాక్టివ్ చేయడానికి ఇలా మనం చేస్తుంటాం. శ్వాస తీసుకుంటూ వెనుకోసారి టార్గెట్ చేస్తూ రిలాక్స్. నెక్స్ట్ ఇలా అంటే మనకు ఖచ్చితంగా ఉష్టాసన చేయడం వల్ల ఈ యొక్క దీన్ని థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ కావడానికి వెనుక చేస్తూ ఉండాలి. నెక్స్ట్ భుజంగాసనం. నెక్స్ట్ వచ్చేసినటువంటి ఆసనం భుజంగాసనం. అయితే భుజంగాసనం, సర్పాసనం ఏ విధంగా చేయాలి. ఫస్ట్ భుజంగాసనంలో మనము భుజంగాసనం చేస్తున్నాం. కంప్లీట్గా పైకి లేపుతున్నాం. ఇట్లా పైకి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ పైకి,
శ్వాస వదులుతూ కిందికి కంప్లీట్గా మొత్తం సర్పాసన పొజిషన్. 1 అప్, ఇన్హేలింగ్ అప్, మెడ పైకి చేస్తున్నాం. ఈ విధంగా మెడ పైకి చేసిన వల్ల మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్, ఎగ్జేలింగ్, ఇన్హేలింగ్ అప్, ఇన్హేలింగ్ అప్, ఇన్హేలింగ్ అప్, బ్యాక్. 1 2 3 4 5 6 రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి తర్వాత మనము సేతుబంధాసన్, కందరాసన్, తర్వాత సర్వంగాసన్ చేస్తాం. ఇప్పుడు మనం అదేవిధంగా క్లోజ్ అవుతూ మనం కంప్లీట్గా కాలు జత చేసేసి మనం సేతుబంధాసన్, కందరాసన్ చేస్తున్నాం. అయితే చూడండి, జత చేసి నార్మల్ ఫస్ట్ శవాసన్ కంప్లీట్గా చేస్తున్నాం. కంప్లీట్గా శవాసన చేసిన తర్వాత మనము మోకాల్ని లేపుతున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మోకాల్ని లేపుతున్నాం. మోకాలు లేపి ఏం చేస్తున్నాం అంటే ఈ 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, 2 హ్యాండ్స్ ఏం చేస్తున్నాం, క్యాచ్ చేస్తున్నాం లెగ్స్కి. క్యాచ్ చేసిన తర్వాత మన ఉదర భాగంలో ఉన్నటువంటి పొట్ట ఉంటుంది, ఆ పొట్ట భాగం పైకి లేపాలి. ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. 1 more time. తర్వాత అదేవిధంగా శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా 1 more time. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నెక్స్ట్ సర్వంగాసన చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సర్వంగాసన. శ్వాస తీసుకుంటూ కంప్లీట్లీ పైకి లేపుతున్నాం. సర్వంగాసన. సర్వంగాసన చేసిన తర్వాత సర్వంగాసనలో నార్మల్గా మనం పద్మాసనం వేస్తున్నాం. నార్మల్గా సర్వంగాసనలో పద్మాసనం, సర్వంగ పద్మాసనం. ఈ విధంగా సర్వంగ పద్మాసనం వేసుకొని కంప్లీట్గా వెనుకకు చేసేసి నార్మల్గా ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా చేసి కంప్లీట్గా బాగా ఒత్తిడి పడే విధంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్, రిలాక్స్. సర్వ పద్మాసనం చేస్తాం. తర్వాత కంప్లీట్ రిలాక్స్, రిలాక్స్ పోషన్. ఇప్పుడు చేస్తున్నాం. నెక్స్ట్ మనము ఇవి చూసారు కదండి, ఆసనాలు అంటే ముఖ్యమైనటువంటి ఆసనాలు కొన్ని. అయితే ముఖ్యమైనటువంటి ఆసనాలలో ఉత్తాన మండుకాసనం, తర్వాత భుజంగాసనం, తర్వాత సర్పాసనం, తర్వాత మనకి సేతుబంధాసన్, తర్వాత కందరాసన్, తర్వాత సర్వంగాసన్, ఇది పద్మ సర్వంగాసన్, ఇది అన్నటువంటి ఆసనాలు చూశారు. ఇప్పుడు నార్మల్గా మీకు ఓంకార శబ్దం చేయడం వల్ల దీంట్లో తర్వాత సింహ గర్జనాసనం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, సింహ గర్జనాసనం. సింహ గర్జనాసనం ఏ విధంగా చేయాలి, ఇప్పుడు 2 హస్తములు ఈ విధంగా కింద పెట్టాలి. ఇట్లా కింద పెట్టిన తర్వాత కంప్లీట్గా ఇట్లా చూడండి. ఇప్పుడు మనము ఈ విధంగా కింద చేతులు పెడుతున్నాం. చేతులు పెట్టిన తర్వాత నాలుక ఉంటుంది కదా, నాలుకని ఇట్లా బయటికి తీస్తున్నాం. వన్ మోర్ టైం. చూడండి, నాలుక ఖచ్చితంగా మనం బయటికి తీసే సింహ గర్జనం చేయాలి. సింహం ఏ విధంగా గర్జిస్తుందో ఆ విధంగా. కుక్క ఏ విధంగా గర్జిస్తుంది, సింహం ఏ విధంగా గర్జిస్తుంది ఆ విధంగా. నెక్స్ట్ తర్వాత ఈ యొక్క సింహ గర్జనాసనం చేసిన తర్వాత మసాజ్ చేస్తారు. తర్వాత ఉజ్జయిని ప్రాణాయామం. తర్వాత ఏంటంటే ఉజ్జయిని ప్రాణాయామం ఏ విధంగా చేయాలి చూడండి. ఫస్ట్ శ్వాసను తీసుకుంటాం, తర్వాత శ్వాసను వదిలేస్తున్నాం. తర్వాత శ్వాస తీసుకుంటున్నప్పుడు మన యొక్క కంఠ శబ్దాన్ని
బాగా స్పీడ్గా చేస్తూ మనము ఉజ్జయిని ప్రాణాయామం చేస్తున్నాం. అయితే ఈ ఉజ్జయిని ప్రాణాయామం అతి ముఖ్యమైనటువంటి ఈ థైరాయిడ్లో 2 రకాలైనటువంటి థైరాయిడ్ని కూడా అతి సునాయాసంగా కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయామం. అదేవిధంగా కంఠానికి బాగా శబ్దం చేస్తూ చేయాలి. ఇది చూడండి. కొద్దిసేపు ఆపాలి. రేచక స్థితి. పూరక స్థితి, కుంభక స్థితి, రేచక స్థితి. అంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు శబ్దం చేస్తున్నాం, తర్వాత ఆపుతున్నాం కుంభక స్థితి, తర్వాత రేచకం శ్వాసని వదిలేస్తున్నాం. ఇంకోసారి 1 more time ఏ విధంగా చేయాలి ఫస్ట్ ముందుగా చూడండి. ఈ కంఠాన్ని ఉంది కదా, అంటే మనం కంఠాన్ని బాగా శబ్దం చేస్తున్నాం. ఫస్ట్ తీసుకుంటున్నప్పుడు మనకి దగ్గు రావడం జరుగుతుంది. ఇట్లా ఆపుతున్నాం, వదిలేస్తున్నాం. చూడండి కంప్లీట్గా 1 more time చూడండి. శ్వాస తీసుకుంటున్నాం, శ్వాసను వదిలేస్తున్నాం. తీసుకుంటున్నప్పుడు శబ్దం చేస్తున్నాం. ఆపుతున్నాం. తర్వాత మనకి ఈ 3 ప్రాణాయామం చేయొచ్చు. ఉద్గిట్ ప్రాణాయామం, ఓంకార శబ్దము, తర్వాత ఉజ్జయిని ప్రాణాయామం, తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామం కూడా చేయవచ్చు. చూడండి బ్రాహ్మరి ప్రాణాయామం చూడండి. చలో బ్రాహ్మరి ప్రాణాయామం. శ్వాస తీసుకుంటూ ఇన్హేలింగ్, వదులుతున్నప్పుడు శబ్దం చేయాలి. హనీబీ సౌండ్ అంటే తేనెటీగా ఏ విధంగా శబ్దం చేస్తుంది ఆ విధంగా. One more time. శ్వాస తీసుకుంటూ ఇన్హేలింగ్, one more time. One more time. శ్వాస తీసుకుంటూ ఇన్హేలింగ్, ఎక్సేలింగ్ సౌండ్. Relax. Rub your hand, massage your face and Granthi therapy. చూసారు కదండి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ యొక్క థైరాయిడ్ వ్యాధిని ఏ విధంగా తగ్గించుకోవాలి, తర్వాత థైరాయిడ్ వ్యాధిని తగ్గించడానికి ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే కొబ్బరికాయ. మనలో ఆహారంలో ఎక్కువ కొబ్బరిని యూజ్ చేయాలి. తర్వాత దానిమ్మ పండు, తర్వాత జామ పండు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి పండ్లతోని మనం వెచ్చగా తినాలంటే ఎప్పుడు గోరువెచ్చని వాటర్ తాగడం కానీ, గంటకు ఒకసారి ఖచ్చితంగా గోరువెచ్చని వాటర్ తాగాలి. గ్లాస్కు గంటకు ఒకసారి గోరువెచ్చని వాటర్ తాగడం. తర్వాత మనకి మధ్యలో ఈ ఓంకార శబ్దం చేయడం, తర్వాత ఉజ్జయిని ప్రాణాయామం చేయడం, తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామం చేయడం, తర్వాత కొన్ని ఆసనాలు మనకు సమయం ఉంటే ఎంతవరకు సమయం ఉంటే అంతవరకు ఆసనాలు ప్రాక్టీస్ చేసి మనం ఈ విధంగా థైరాయిడ్ వ్యాధిని కొద్ది మనం పరిమాణంలో తగ్గించుకోవాలనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే మనకు జీవితకాలం అంతా మనకు అలోపతి అలాంటివి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్, టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ థైరాయిడ్ వ్యాధిని కూడా మనం
అంతం చేయడానికి మనలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి యోగా ఉంది. ఈ యోగాలో మనం అనేక రకమైనటువంటి యోగా మార్గాలు తీసుకుంటే కొద్ది పరిమాణాలను మనం తగ్గించుకోవచ్చు. అందుకోసమే మనం చేపించినటువంటి ఆసనాలు, తర్వాత సూక్ష్మవ్యాయామం, తర్వాత క్రియల్స్ ద్వారా మనము తొందరగా మనం థైరాయిడ్ వ్యాధిని బయటపడవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, మనము మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే. Like and subscribe Eagle Health and Beauty.